దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన వారులారా, మనం గమనించినట్లయితే 50వ కీర్తనలో గమనించండి. ప్రియమైన వారులారా, దేవుడు అంటున్నాడు, బలులన్నిటికంటే శ్రేష్టమైనది దేవునికి స్తుతియాగము చేయము, నీ మహోన్నతునికి నీ మృక్కుబళ్ళు చెల్లించమని దేవుడు రెండు విషయాలు, ఒకటి స్తుతియాగము చేయమంటున్నాడు, రెండోది మృక్కుబళ్ళు చెల్లించమంటున్నాడు, మూడోది నాకు మొరపెట్టమంటున్నాడు. మొరపెట్టు, ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించదును, నీవు నన్ను మహిమపరచదు అని మాట్లాడుతున్నాడు. కాబట్టి ప్రియమైన వారులారా, బలులు అన్నిటికంటే ప్రియమైన వారులారా, దేవునికి స్తుతియాగం ఇష్టమైనదని, సజీవ యాగం ఇష్టమైనది, ఉపకారము ధర్మం చేయడం ఆయనకి ఇష్టమైన యాగమని, విశ్వాస యాగము దేవునికి ఇష్టమైనదని రీతిగా దేవుడు స్తుతి యాగమును గురించి చాలా స్తుతియాగం ఆయనకి ఇష్టమని మాట్లాడుతున్నాడు. కాబట్టి స్తుతించే బిడ్డలుగా ఉండాలి. రెండవది, మనము మొక్కుబళ్ళు చెల్లించాలని మాట్లాడుతున్నాం. నీవు మొక్కుకొనిన మొక్కుబళ్ళు చెల్లించడానికి తడవు చేయొద్దని మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే, నేను నిన్ను ఆపత్కాలంలో నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, మొక్కుబళ్ళు చెల్లించుమని, మహోన్నతుడిగా నీ మొక్కుబళ్ళు చెల్లించమంటున్నాడు. మనం ఈ లోకంలో ప్రియమైన అనేక సమస్యలు వచ్చినప్పుడు మొక్కుబళ్ళు చేసుకుంటూ ఉంటాం, కానీ అవి మర్చిపోతూ ఉంటాం. ప్రియులారా, మొక్కుబడి అనేది అవసరతల కోసం మనం దేవుని ఎదురయ్యా నీవు నాకు ఇది చేస్తే నాకు ఇది చేస్తానని మొక్కుకుంటాం. లేకపోతే నాకు పరీక్షలలో మంచి మార్కులు ఇస్తే నీకు అయ్యా నేను నీ సన్నిధికి వస్తానయ్యా, మంచి కానుక ఇస్తానయ్యా అని మొక్కుకుంటాం. కానీ నువ్వు అవి మర్చిపోతుంటావు. కాబట్టి అంటున్నాడు, ఆపత్కాలం మహోన్నతునికి నీ మొక్కుబళ్ళు చెల్లించమంటాడు. మనం మొక్కుబళ్ళు చెల్లించే బిడ్డలుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రియమైన వారులారా, 50వ కీర్తన 14-15లో మొక్కుబళ్ళు చెల్లించమంటున్నాడు. అదే రీతిగా 66-14లో కూడా ఒక మాట ఆయన అంటున్నాడు. చూద్దాం. కీర్తన గ్రంథం 66-14 నాకు శ్రమ కలిగినప్పుడు నా పెదవులు పలికిన మొక్కుబళ్ళు, నా నోరు వచ్చించిన మొక్కుబళ్ళు నేను నీకు చెల్లించదను అని మాట్లాడు. కాబట్టి శ్రమలో మనం ఏం చేస్తామంటే దేవునికి మొక్కుబళ్ళు చెల్లించుకున్నాం. నోటితో మొక్కుబళ్ళు మనం ఆయనకి పలుకుతాం. ప్రభా నేను ఇది చేస్తా అది చేస్తానని మాట్లాడు. ప్రియమైన వారులారా, అలాగా మొక్కుబళ్ళు చెల్లించాలని మాట్లాడుతున్నాడు. 76వ కీర్తన 11 కూడా ఆయన ఇలాగా తెలియజేస్తుంది. 11:76 మీ దేవుడని యెహోవాకు మొక్కుకొనిన మీ మొక్కుబళ్ళు చెల్లించుడి, ఆయన చుట్టూనున్న వారందరూ భయంకరుడు ఆయనకు కానుకలు తెచ్చి అర్పించెదరు అని మాట్లాడుతున్నాడు. ప్రియులరా, కాబట్టి మొక్కుబళ్ళు మనం మొక్కుకున్నవి మర్చిపోకుండా ఆయన మొక్కుబళ్ళు చెల్లించాలని అనేక గ్రంథాలు ఇంకా విషయాలు ఉన్నాయి. మరి 3వ అధ్యాయం 9 సామెతల గ్రంథంలో కూడా ఆయన ఇలా మాట్లాడుతున్నాడు. ఒకసారి చూద్దాం. 3వ అధ్యాయం 9 నీ రాబడి అంతట్లో ప్రథమ ఫలములు నీ ఆస్తులు భాగమిచ్చి యెహోవాను ఘనపరచుము, అప్పుడు నీ కొట్లలో ధాన్యం సమృద్ధిగా ఉండు, నీ గానుగులు కృత ద్రాక్షరసం పైకి పొర్లిపారును అని మాట్లాడుతున్నాడు. ప్రియమైన వాళ్ళ ఇక 20వ అధ్యాయంలో సామెతల గ్రంథం 20-25 అధ్యాయం 25 ఒకసారి చూద్దాం. వివేచింపక ప్రతిష్ఠితమని చెప్పుటయు మొక్కుకొని తర్వాత దాని గురించి విచారించుటే ఒకనికి ఉరియాగును అని మాట్లాడు. వివేచించకుండా మనం ప్రతిష్ఠితమని మొక్కుబడి చేసుకోకూడదు అనమాట. మొక్కుకొన్న తర్వాత దాని గురించి విచారించటం ఒకరికి ఉరి అవుద్దని మాట్లాడుతున్నాడు. సామెత మరి ప్రసంగి గ్రంథంలో కూడా ఆయన ఇలాగ మాట్లాడుతున్న 5వ అధ్యాయంలో ప్రియమైన వాళ్ళ గమనించి 5వ అధ్యాయం 4 నీవు దేవునికి మొక్కుబడి చేసుకునేలా దాన్ని చెల్లించుటకు ఆలస్యం చేయకము, బుద్ధిహీనులు ఎందుకు ఆయనకి ఇష్టము లేదు అని మాట్లాడుతున్నాడు. ప్రియుల, నీవు మొక్కుకొని దాన్ని చెల్లించుము, నీవు మొక్కుకొని చెల్లింపకుండుట కంటే మొక్కుకొనకుండుటే మేలు అని మాట్లాడుతున్నాడు. ప్రియమైన వాళ్ళ,
నీ దేహమునకు శిక్షకు లోపరచు పని నీ నోటి వలన జరగనీకమని మాట. పొరపాటు చేత నేను జరిగిన దోతీరు చెప్పకుము. నీ మాట వల్ల దేవుని కోపం పుట్టించి నీ వేళ నీ కష్టమును వ్యర్థపరుచుకునేది అని మాట్లాడు. మొక్కుబడి తప్పకుండా మనం మొక్కుకుంటే కదా, కొనుక్కుంటే మేలు అంటున్నాం. మొక్కున్న తర్వాత విచారించడం బహు శ్రమల పాలు చేస్తుందని మాట్లాడు. కాబట్టి మొక్కుబడులు మనం చెల్లించాలని మాట్లాడుతాం పరిశుద్ధ గ్రంథంలో. కాబట్టి అంటున్నాడు కదా, దేవుని ఏమంటున్నాడు 51వ కీర్తనలో, మహోన్నతునికి నీ మొక్కుబడులు చెల్లించు. తప్పకుండా మనం శ్రమ పాలు కాకుండా, నోటి వలన నువ్వు మొక్కుకునే దానివల్ల నీకు అసలు వ్యర్థమైపోకుండా ఉండాలంటే మనం మొక్కుకొని నా మొక్కుబడులు చెల్లించాలని మాటలు. తప్పకుండా చెల్లించే వారు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు విషయాలు. దేవునికి స్తుతియాగం చేయమని నీ బలులను కోరట్లేదు, నీ దహన బలులను కోరట్లేదు. అవి నేను చూస్తూనే ఉన్నాను, అయినా నేను గద్దించట్లేదు. నేను వాటిని కోరుకోనలేదు, నేను తీసుకోనని మాట్లాడదు. లోకము మరి సమస్తం నాదేగానే మాట్లాడుతూ దేవుడు లోకము దాన్ని సంపూర్ణత నావే, 1000 కోట్ల మంది పశువులనే నావే అని మాట్లాడుతున్నాడు. నేను తీసుకున్నానని మాట్లాడుతున్న దేవుడు. ఆయన కోరుకుంటుంది ఏంటిది? దేవునికి స్తుతియాగము చేయటం ఆయనకి ఇష్టమైన కార్యక్రమం. ప్రియులరా, దేవునికి స్తుతియాగం చేయుట మరి ఇష్టమని పరిశుద్ధ గ్రంథంలో హెబ్రీ రాసిన పత్రికల్లో కూడా మనం చదువుకున్నాం. ప్రియులరా, హెబ్రీ రాసిన పత్రికలో స్తుతియాగము దేవునికి ఇష్టమైన యాగం అని మాట్లాడు. దేవునికి స్తుతియాగము చేయుము అన్నాడు. దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగం చేయుము అనగా ఆయన నామమును ఒప్పుకుంటూ జీవఫలములు అర్పించుదుము. ఉపకారము ధర్మం మరిచిపోకూడి అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి అని దేవునికి ఇష్టమైనవి అని మాట్లాడు. రెండవది అన్నాడు, మొక్కుబడులు చెల్లించమని మాట్లాడు. మొక్కుబడి చేయకుండాటే మేలు. మొక్కుకున్న తర్వాత విచారించకుండా దాన్ని ఆయనకు చెల్లించాలని మాట్లాడుతున్నాడు. పిల్లరా, మనం గమనించినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో మరి సమూయేలు విషయంలో, సమూయేలు తన తల్లి ఎన్నో సంవత్సరాలు సంతానం లేని స్థితిలో బాధపడుతుంది. తన ప్రతివాదితో వాదనలు ఆడుతూ ఉంది, గుడ్రలు అనిపించుకుంటూ ఉంది. అనేక సార్లు దేవుని ఆలయాన్ని యెరూషలేముకు వచ్చి దేవుని ఎదుట మొక్కుకుంటూ ఉంది, ప్రార్థన చేస్తుంది. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఆమె దేవుని ఎదుట 3 దినాలు ఉండి ఉపవాసం ఉండి కన్నీరుగా, అచ్చయ్యా నువ్వు నాకు ఒక బాబునిచ్చినట్లయితే నేను మరలా నీకు ఇచ్చేస్తానయ్యా, నన్నందరినీ తొలగించయ్యా అని పెట్టి దేవుని ఎదుట మొక్కుబడి చేసుకున్నప్పుడు దేవుడు ఆమె మొక్కుబడిని అంగీకరించి ఆమె ప్రార్థనలకు అన్నిటినీ ఆమె హృదయాన్ని దేవుని ఎదురు కుమ్మరించుకున్నప్పుడు దేవుడు ఆ మొరను ఆలకించి, ఆ ప్రార్థన ఆలకించి ఆమెకు సంతానం సమూయేలునిచ్చాడు. తను మరి పాలు విడిచి తీసుకొచ్చి దేవుని ఎదుట మొక్కుబడి చెల్లించినట్లుగా సొలొమోను సమూయేలు దేవుని ఎదుట మొక్కినట్లుగా కూడా దేవుని లేఖన తాను తీసుకొచ్చి దేవుని సన్నిధిలో అప్పగించింది ఏలి గారికి. సమూయేలు మొక్కెను అనేటువంటి మాట ఉంటుంది. ఒకసారి చూద్దాం. 28:1-28. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుతున్నాను, తాను బ్రతుకు దినములన్నిటి వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పాను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడే మొక్కెను. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి హన్నాలాగా మనం ఉండాలని